ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఎంతో కష్టపడి పని చేసే ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు బుద్దు. బుద్దు ప్రతిరోజూ పొలాలకు నీరు మోసేది, ధాన్యం మోసేది, రామయ్యకు నమ్మకంగా సహాయం చేసేది. గ్రామంలో చాలామంది గాడిదను తక్కువగా చూసేవారు. గాడిద అంటే బుద్ధిలేని జంతువు అని నవ్వుకునేవారు. కాని బుద్దు మాత్రం ఏ మాటకీ బాధపడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఒక రోజు తీవ్రమైన ఎండ. రామయ్య బుద్దుపై బరువైన గోనె సంచులు వేసి పక్క గ్రామానికి వెళ్లాడు. దారి మధ్యలో ఒక లోతైన బావి దగ్గర గాడిద కాలు జారి బావిలో పడిపోయింది. రామయ్య చాలా ప్రయత్నించాడు కానీ బుద్దును బయటకు తీయలేకపోయాడు. గ్రామస్తులు వచ్చి చూశారు. ఇది వృథా ప్రయత్నం, గాడిద బతకదు అన్నారు. చివరకు రామయ్య బాధతో ఒక నిర్ణయం తీసుకున్నాడు, బావిని మట్టితో నింపేసి గాడిదను వదిలేయాలని. మట్టిని బావిలో వేయడం మొదలుపెట్టారు. మొదట గాడిద భయంతో గట్టిగా అరచింది. కాని కొద్దిసేపటి తర్వాత అది ఆగిపోయింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. బావిలోకి చూసినప్పుడు అతనికి ఒక అద్భుతం కనిపించింది. పైనుంచి పడుతున్న మట్టిని గాడిద తన శరీరం మీద నుంచి ఊపేసుకుని ఆ మట్టిపై నిలబడుతోంది. ప్రతి మట్టి ముద్ద గాడిదకు ఒక మెట్టులా మారింది. గ్రామస్తులు మట్టి వేస్తూనే ఉన్నారు. గాడిద కూడా మట్టిని ఊపేసుకుని పైకి ఎక్కుతూనే ఉంది. చివరకు బావి నిండిపోయింది. అందరి కళ్లముందే బుద్దు బావి నుంచి బయటకు వచ్చి నిలబడింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూశారు. ఇంత తెలివైన గాడిదను ఎప్పుడూ చూడలేదు అన్నారు. రామయ్య కళ్లలో ఆనంద కన్నీళ్లు వచ్చాయి. అతను బుద్దును దగ్గరకు తీసుకుని ప్రేమగా నిమిరాడు. ఆ రోజు నుంచి రామయ్య గాడిదను తన కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాడు. గ్రామస్తులు కూడా గాడిదను తక్కువగా చూడడం మానేశారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, మనపై ఎన్ని కష్టాలు పడినా వాటిని మన మీద భారంగా కాకుండా మెట్టులా మార్చుకుంటే ఏ బావి లోతైనదైనా మనం బయటపడగలం. ఇతరులు మనల్ని తక్కువగా చూసినా మన ప్రయత్నం మరియు ధైర్యం మన విలువను నిరూపిస్తాయి.